హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒలంపురి 777. ఈ రోజు అయితే నిన్నటి వీడియోతో అయితే కంటిన్యూషన్ అయితే ఉంటుందండి. నేను నిన్న ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను, అలాగే కృష్ణాష్టమి రోజు మార్నింగ్ పూజ అయితే ఎలా చేసుకున్నాను, అలాగే నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకొని నేను టెంపుల్కి ఎక్కడికి వెళ్ళాను అనేది అయితే ఈ వీడియో అయితే చూపిస్తానండి. తప్పకుండా అయితే నిన్నటి ఎవరైనా వీడియో అయితే చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తప్పకుండా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను నిన్న చెప్పాను కదండి, నేను రెడీ అయిపోయాను. ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతానండి. ఎప్పుడే కానీ అంత టైం అయితే ఏం తీసుకోను. ఎక్కడికన్నా ఫంక్షన్ కంటే పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడే కొంచెం హెవీగా మేకప్ వేసుకుంటాను తప్ప నార్మల్గా టెంపుల్స్కి అలాగే ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న పూజలు అవి ఉంటే మాత్రం ఎక్కువైతే ఏమి వేయను. నిదానంగా ఇట్లానే నీట్గా రెడీ అయిపోతాను. ఎక్కువైతే ఏమి అవన్నీ మేకప్లు అయితే ఏమి వేసుకోను. జస్ట్ ఫౌండేషన్ పూసేసుకొని కట్టుకు పెట్టుకొని ఇలా అయితే నేను రెడీ అయితే బయటకి అయితే బయలుదేరినాను. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి, ఇంకా ఏమీ లేవు. వంట అయిపోయింది, అలాగే ఇంట్లో టిఫిన్లో మార్నింగ్ అంతా పూజ అంతా అయిపోయింది. వంటలు అవన్నీ అయితే కంప్లీట్ చేసుకొని అయితే బయలుదేరాను. ఇంకా బయలుదేరుతుంటేనే మా ఫ్రెండ్ అయితే వచ్చిందండి. నేను వెళ్దాం అనుకుంటున్నాను కిందికి, తను వస్తానని చెప్పింది. ఇంక అప్పుడే తను వస్తుంది, చూసారు కదా. ఇంకా సరే అని చెప్పేసి తను ఇంటికి వచ్చింది కదా అని చెప్పేసి ఇక నేను మళ్ళీ తనకైతే ఇంటికి రాగానే దేవుడిని మొక్కుకొని అలాగే దానికి కొంచెం ప్రసాదం అంతా ఇచ్చేసి కాసేపు ఉండి మళ్ళీ అయితే బయలుదేరినాము. తను వస్తానని చెప్పలేదు, అనుకోకుండా ఇక నేను లేట్ అయిందండి. నేను అప్పటికే ఇంట్లో నాకు పనులన్నీ చేసి చెప్పాను కదా, అన్ని పనులు చేసుకునేసరికి లేట్ అయిపోయింది. సరే అని చెప్పేసి ఇక నేను రావట్లేదని చెప్పేసి తనే వస్తానని చెప్పేసి అయితే వచ్చిందంట. ఫోన్లు చేస్తూ ఉంది కానీ నేను ఫోన్ రిసీవ్ చేయలేదు, ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు నేను. నువ్వు ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి నేను వచ్చినాను అన్నది. ఇక పూజ చేసినానని దేవుణ్ణి కృష్ణ జయంతి పూజ చేసుకున్నాను కదా అని చెప్పేసి వచ్చి మొక్కుకొని అలాగే కొంచెం ప్రసాదం తీసేసుకొని అయితే ఇక బయలుదేరామండి ఇంటికి. టెంపుల్కి బయలుదేరామండి, ఇంటికి అంటాను సారీ. టెంపుల్కి అయితే బయలుదేరినాము, ఆటో మాట్లాడుకున్నాము, ఆటో బుక్ చేసేసుకొని అయితే వెళ్ళిపోయినాము. క్యాబ్ అయితే ఎప్పుడు ఏమి వెళ్ళామండి, ఆటోలోనే వెళ్తూ ఉంటాము, బాగా అనిపిస్తూ ఉంటుంది. మాకు దగ్గరలోనే ఉంటుందండి ఈ టెంపుల్ అయితే. ఇక ఆ టెంపుల్కి అయితే బయలుదేరాను. కృష్ణాష్టమి జయంతి ఇస్కాన్ టెంపుల్ వ్యవస్థాపకులది జయంతి అంటే ఆ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి, చాలా బాగా అనిపించింది. ఇక టెంపుల్కి వెళ్ళేటప్పుడు దారిలో అయితే ఆటో తను మేము ఎంత మాట్లాడగానే అంత ఎక్కండి అమ్మ అని చెప్పేసి ఏమి డిమాండ్ చేయలేదు, ఏమి అడగలేదండి. కొందరు అయితే మీటర్ మీద ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి, 20 రూపీస్ 40 రూపీస్ ఇలా అడుగుతూ ఉంటారు, ఏమీ అనలేదు. పాపం తను అంకుల్ అయితే ఎంతో బాధలో ఉన్నాడు అనిపించింది. ఎందుకంటే చెప్తూ ఉన్నాడు, అమ్మ అసలు టికెట్ ఫ్రీ చేయడం వల్ల ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల చాలా నష్టపోతున్నాం అమ్మ. మేమైతే మాకు ఎటువంటి ఆదాయం లేకుండా అయిపోయింది, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మాకు ఇల్లు రెంట్లు అలాగే పిల్లలకి ఫీజులు, మేము తినడానికి కూడా మాకు అంతగా కూడా వెళ్ళట్లేదమ్మా. ఈ మధ్య అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాము. అసలు ఆ టికెట్ అట్లా పెట్టడం అయితే సరికాదు అనిపించింది, బాధ వేసింది నాకు. ఎవరికి ఏమి ఎఫెక్ట్ అయితే పడలేదు కానీ మాకే పడిందమ్మా. మా పొట్టలే కొట్టినారు. మేము పని చేసుకొని బతికేటోళ్ళకి అట్లాంటి చేస్తే మాకైతే బాధ అనిపిస్తుంది అని చెప్పేసి చాలా బాధపడ్డాడు తను. అదే పోతూ ఉంటే అదే చెప్తా ఉన్నాడు. కొంచెం అయితే బాధ అనిపించిందండి నిజంగా. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల అయితే కొందరికైతే నిజంగా అన్ని తీర్ల ఇబ్బందులే ఉన్నాయి. ఇక నన్ను అడిగితే మాత్రం ఫ్రీ బస్సులు ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారండి, జాబులు చేసే వాళ్ళే యూజ్ చేస్తారు. వాళ్ళ జాబులు చేసుకునే వాళ్ళకే ఇంకా ఆ ఫ్రీవి కూడా ఇంకా అవన్నీ ఉంటే ఇక పేదవాళ్ళకి ఇంకేముంటుంది చెప్పండి. ఎవరికో ఒక్కరికి పేదవాళ్ళకి ఉపయోగపడతాయేమో కానీ ఎక్కువైతే అన్ని తీరులో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని అనిపిస్తుంది నాకైతే. అలానే ఉంది నేను చూస్తున్నంతవరకు అయితే. అదొకటైతే బాధ అనిపించింది, తను బాధపడుతూ ఉంటే అంకులు. ఇంకా తనకు డబ్బులు ఇచ్చేసి ఇక నేను తనైతే ఇక పాపం అవన్నీ చెప్పగానే 20 రూపాయలు ఎక్స్ట్రానే ఇచ్చేసింది తనకి. ఇక టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే ఇక లోపలికి వెళ్ళగానే ఇలా అది నరసింహస్వామిది అయితే ఉంటుందండి టెంపుల్. అక్కడ దర్శనం చేసుకున్నాము. నిజంగా చూడండి, కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఏ టెంపుల్కి వెళ్ళే కానీ ఏదో రకంగా నాకు ఒక్కొక్కటి అవుతూనే ఉంటుందండి. ఆ పూజారి అయితే ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే అసలు తను నిజంగా మనకేదో పరిచయం ఉండి ఇంత ముందుకు ఎక్కడనో పరిచయం అయిపోయి మనకి ఇంటి పక్కనో ఇంటికి ఎదురుగానో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు, అన్నీ చెప్తా ఉన్నాడు. తను ఇక శటగోపురం పెట్టేటప్పుడు అది చూశారు కదా, నరసింహస్వామి ఫోటో. నార్మల్గా కృష్ణుని ఫోటో ఇస్తూ ఉంటారండి, కాకపోతే ఇక తెలిసిన వాళ్ళకి అన్నట్టుగా ఆయన అందరికైతే ఇవ్వట్లేదండి, ఎవరికో ఒకరికి అన్నట్టుగా ఇస్తూ ఉన్నారు. నేను వెళ్ళగానే అమ్మ అని చెప్పేసి చేతిలో పెట్టిండు. చేతిలో పెట్టిన తర్వాత ఇక ఫస్ట్ టైం మొక్కుకొని వెళ్ళిందనమాట. తనకు కూడా ఇవ్వండి స్వామి అన్నట్టు ఇక మళ్ళీ తనని పిలుచుకొచ్చి మళ్ళీ తనకు కూడా ఇప్పించాను. తీసుకొని ఏమేమో చెప్తా ఉన్నాడు తను. బాగా అనిపించింది దేవుడి గురించి. అంటే ప్రవచనాలు ఉంటాయి కదండి, అవన్నీ శ్లోకాలు వాటి అర్థాలు అవన్నీ చెప్తా ఉన్నాడు తను.
నిజంగా సంస్కృతి నేర్చుకొని ఉంటే ఆ ప్రతి ఒక్క పదానికి అర్థం తెలుస్తూ ఉంటుందైతే నిజంగా ఎంత మైండ్కి ఎంత రిలాక్సేషన్ ఉంటుందో తెలుసా అండి. కొన్ని మనం అవన్నీ మనము వాడుకునే పదాలతోటి మనం వాటిని వింటున్నామంటే అంత బాగుంటాయి. మనం చదివేటివి ఒక రకం ఉంటే మనం అందులో ఉన్న మీనింగ్స్ అయితే నిత్య వాడుకలో ఉన్న మాటలతో వింటుంటే అంత మైండ్గా ఉంటుందా, ఇలా ఉంటాయా ఈ పదాలు, ఇలా ఉంటుందా, ఇంత అర్థమా, ఇంత తాత్పర్యం ఉందా, ఇందులో ఇంత అర్థం ఉందా అని తెలుస్తూ ఉంటుంది. మనం డీటెయిల్స్గా అంటే క్లుప్తంగా నీట్గా వివరంగా చదువుకునే వాటి గురించి మనం మీనింగ్స్ అన్నీ తెలుసుకుంటూ చదువుకున్నామంటే అంత బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుందండి. నార్మల్గా మనకి ఏమైనా శ్లోకాలు చెప్పినప్పుడు, ఏమైనా పద్యాలు చెప్పినప్పుడు మనకు అంతగా అర్థం కావు. అమ్మో అది కష్టంగా ఉంది, మాకు చదవలేము, మేము పాడలేమని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. కానీ వాటిలో ఉన్న అర్థం తెలుసుకొని చేసినామంటే తప్పకుండా అది వాడాలనిపిస్తుంది. దేవుడి దగ్గర చెప్పుకోవాలనిపిస్తూ ఉంటాయి. నిజంగా అంత బాగుంటుంది. ఇక ఆయన విగ్రహానికి అయితే లోపలికి వెళ్ళామండి. పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినాము. అక్కడ కృష్ణ, బలరాముడు, రాధ అయితే విగ్రహాలు అయితే ఉంటాయి. బాగా చేసిన డెకరేషన్ అయితే చూశారు కదా. ఆయనకి ఇక ఆ ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీపాద ఉన్నారు కదా, ఆ గురువు, ఆయనకైతే అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు. ఆ అభిషేకం చేసిన తర్వాత ఆయనకు హారతి కూడా ఇచ్చారండి. ఇక పిండి దీపంతాలతో అవన్నీ హారతి అయితే తీసుకున్నాము. మళ్ళీ ఇక కాసేపు అయితే అక్కడే ఉన్నామండి. ఆయన ప్రవచనం చేస్తూ ఉన్నాడు. ఆ గురువు వచ్చిండు. తను ఇస్కాన్ మెయిన్ టెంపుల్ పూజారంట. మరి ఆయన కూడా ఉన్నాడండి అక్కడే. ఆయననే అంత అభిషేకం అంతా చేసిండు. ఆయన ప్రవచనాలు చెప్తా ఉన్నాడు ఆయన గురించి. ఆయన ఎలా కృష్ణునికి భక్తుడు అయిపోయిండు, ఆయన ఎందుకు అలా చేసిండు, ఆయన ఏమేమి చూసిండు, ఆయన లైఫ్లో ఏమేమి ఫేస్ చేసిండు అయితే అన్నీ చెప్తా ఉన్నాడండి. ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నాడు, ఇంకో ఆయనని కన్నడలో ట్రాన్స్లేషన్ అయితే చేస్తూ ఉన్నాడు. బాగా అనిపించింది. ఎక్కువసేపు అయితే ఏం వెళ్ళలేదండి. ఇక మళ్ళీ మేము వెళ్ళాలి కదా. ఇప్పుడు చూసారు కదండి, తనకి నామం పెడతా ఉంది. మేము నామం పెట్టుకుని కూర్చోలేదు. ఫస్ట్ అయితే నార్మల్గా అయితే మేము వెళ్ళేటప్పుడే ఉంటారండి, మెట్ట దగ్గరే ఉంటారు నామం పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు పెట్టుకోలేదే అనుకుంటున్నాము. లోపల ఆంటీ మేమిద్దరం పట్టుకొని కర్ణైనం అంతే. మరి పిలిచి అమ్మ పెడతారండి, నామం పెట్టుకుంటారండి అని చెప్పేసి పిలిచి ఆ నామం పెట్టిందండి. నిజంగా ఆ ఆంటీ మొత్తంలో ఆనందం ఉందండి. ఎవరో సొంత వాళ్ళని కూతురికి ఇష్టంగా ఏదైనా తినిపిస్తే ఏదైనా పెడుతూ ఉంటుంది. అంత ఆనందంగా ఆ మొక్కల్లో చేసి అంత నవ్వుతోటి అట్లా మాకు బొట్టు పెట్టి మాకు ఆశీర్వాదం తీర్థం పోసిందండి. తను ఇస్కాన్లోనే పనిచేస్తూ ఉంటుందంట. అంత నిండాలమైన మనిషి, అంత ఓపిక ఆ ఏజ్కి. కొందరు ఉంటారు కదా, కొందరు విసుగుపడుతూ ఉంటారు. మాత్రం విసుగుపడుతున్నాము, అంత బాగా చూసుకుంది తను. నిజంగా ఆంటీ ఎక్కడున్నా కానీ ఆనందంగా ఎప్పుడు ఆరోగ్యాలతో ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆంటీ బాగుండాలంటే మీలాంటి వాళ్ళు ఎప్పుడు మాకు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉండాలి. అది బాగా అనిపించిందండి. నిజంగా చూడండి, కొందరిని చూస్తే అలా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ప్రదేశాలలో ఎక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి వ్యక్తులు కూడా మనకు తారసపడుతూ ఉంటారు. ఏమో మనకి ఏ జన్మలో వాళ్ళతో రిలేషన్ ఉందో తెలియదు. అలా చూసుకుంది తనైతే బాగా అనిపించింది. నవ్వుతూ ఉంది. ఎంత చక్కగా నవ్వుతూ ఉందంటే అమ్మ అమ్మ అనుకుంటూ చెప్పడము, తీర్థం పోయడం, ఆ తర్వాత పువ్వులు ఇవ్వడం, అవన్నీ చేసింది. నాకైతే చాలా బాగా అనిపించింది. కాసేపు అయితే ఆమె దగ్గర పక్కనే కూర్చొని ఉండిపోయాను. తర్వాత ఆ గురూజీ అయితే ప్రవచనాలు అయితే స్టార్ట్ చేసిన తర్వాత కాసేపు కూర్చున్నామండి. ఒక 1 అవర్ వరకు తను 1 అవర్ కాదు 45 మినిట్స్ ఏమో చేసిండండి ప్రవచనాలు. ఆ లోపు మిగతా ఉన్నాయి ఒక 10 నిమిషాలు కూర్చొని ఇక తను మెయిన్ ఏం చెప్తున్నాడు అని చెప్పేసి తెలుసుకొని ఇక గురువు గురించి అయితే చాలా బాగా వివరంగా బాగా చెప్పిండండి. ఆ తర్వాత ఇక కాసేపు మళ్ళీ మిగతాది లేట్ అయిపోతుంది. తనకి స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కదా, లేట్ అవుతుందని చెప్పేసి మిగతా ఇంకా దేవుళ్ళు ఏమన్నా ఉంటే అవన్నీ చూసుకొని ఇక గోశాల ఉంటుందండి. అక్కడ కిందికి వెళ్ళగానే గోశాలకు వెళ్ళాము. ఎప్పుడైనా గోశాలకు వెళ్ళేసి గోవులకు ఏమన్నా తినబెట్టి వస్తూ ఉంటాము. అక్కడ క్యారెట్, మామూలుగా గడ్డి అవన్నీ అయితే అమ్ముతూ ఉంటారండి. ఎప్పుడు అంటే ఆకుకూరలు అవి ఇవి అమ్ముతూ ఉంటారు. వాళ్ళే అక్కడ పెట్టేసుకొని అమ్ముతూ ఉంటారు. 100 రూపీస్కి ఒక ప్లేట్, పెద్ద ప్లేట్ అయితే ఇస్తూ ఉంటారండి. నేనైతే క్యారెట్ తీసుకున్నాను. ఆవులకు పెట్టడానికి. ఎద్దులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయండి. ఒక్కొక్కటి ఇంత పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. చూసారు కదా, దాన్ని చూస్తే అది ఇట్లా అని చూస్తూ ఉంది నా దిక్కు. బాగా అనిపించింది. ఎప్పుడో నా చిన్నప్పుడు మా బావి దగ్గర మా అమ్మ వాళ్ళకే ఉండేదండి. బర్రెలు ఉండేది ఎక్కువ. మా చిన్నగా ఉన్నప్పుడు ఆవులు, ఎద్దులు కూడా చాలా ఉండేదంట అండి. నేను పుట్టిన తర్వాత అయితే కొన్ని రోజుల వరకే ఉన్నాయండి ఆవులు, ఎద్దులు. ఆ తర్వాత అయితే అన్ని బర్రెలే ఉండేది.
ఇంకా నాకు బర్రెల పాలు విండడం అయితే నాకైతే రాదు. మా తమ్మునికి, మా అన్నకి, మా అమ్మకైతే మంచిగా విండుతారు వాళ్ళైతే. నాకైతే అవి విండనికి రాదు. అవి అలా పెండ ఎత్తడము, గడ్డి వేయడము, కడగడం అవన్నీ అయితే అన్నీ తెలుసు. కానీ ఆ పాలు విండేది మాత్రం కొంచెం భయపడుతూ ఉంటాను అనమాట. ఎక్కువ ఆ బలం పెట్టి లాగాలి కదా, అది నాకు రాదు అంతగా. పిండుతాను కానీ ఎక్కువ విండలేను అనమాట. కొన్ని విండంగానే అమ్మ నాకు వస్తలో నేను విండనని చెప్పేసి పోయేదాన్ని. అట్లుండేది అప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడు. కొన్ని అప్పుడు ఈ వీటిని చూడంగానే అవి గుర్తుకొచ్చినాయండి. ఇక ఆ తర్వాత అయితే ఇక మేము అక్కడ ప్లేట్లో తీసేసుకొని వచ్చి తినిపిస్తూ ఉన్నాము. అయ్యో ఎగబడుతున్నాయండి నిజంగా. పాపం వాటికి ఎంత ఆకలి ఉందో తెలియదు. మళ్ళీ పెడుతూనే ఉన్నారు. మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా తినబెడుతూనే ఉన్నారు. నిజంగా వాటికి అంత ఆకలి వేస్తుందా కృష్ణయ్య అనుకున్నాం మేమైతే. కృష్ణుడే ఇక అక్కడ ఉండి ఏమో వాటికి తినబెడుతున్నట్టు అనిపించింది నాకైతే. చూడు అది ఎంత బయటికి వచ్చేసి ఇట్లా లాగేసుకుంటుంది. కాకపోతే చేతులు లాగడం, కొరకడం అంతా ఏమి చేయట్లేదండి, నాలుకతోటే అంటుంది. కాకపోతే ఇక చూసేటోళ్ళకి కొంచెం భయం అవుతుంది కదా, అది అని ఇట్లా లాక్కున్నప్పుడు. ఆ చిన్నది ఉంది కదండి ఆవు దూడ, అదైతే భయపడతా ఉంది వాటి దగ్గరికి రావాలంటే. ఇక నేను దూరం పోయేసి దీనికే పెట్టేసినాను తిన్నది. అది తను కూడా పెట్టింది, గిరిజ కూడా పెట్టింది, నేను పెట్టాను, తను పెట్టింది. ఇంకా భయపడతా ఉంది వాటి దగ్గరికి రావాలంటే, ఆ పెద్ద వీటి దగ్గరికి రావాలంటే. అయ్యో ఎందుకో ఇట్లా అయిపోయిందని. ఇంకోటి ఉందండి పాపం, దాని కాలు కొంచెం ఫ్రాక్చర్ అయిందంటే అక్కడ పడుకొని ఉంది. ఇంకా అది ఎక్కువ ఏం తినట్లేదు, తక్కువ తింటుంది. ఇక నేను అదైతే చూపించాల్సి ఉండే, కానీ బాధగా ఉంది తను, అందుకని నాకు వీడియో తీయాలనిపించలేదు. ఇంకా చిన్న ఆవుదుడు ఉంది కదా, దానికి పెడతా ఉన్నాను. ఎంత ముద్దుగా ఉందో అదైతే చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోవాలనిపించిందండి. కాసేపు అయితే ఉన్నాము అక్కడ, ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు అక్కడే ఉన్నాము. ఇంకా అవన్నీ లాక్కుంటా ఉన్నాయి చేతితోటి. ఇక చూడండి ఎట్లా లాక్కుంటా ఉన్నాయో. నిజంగా మూగజీవులతోటి ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుందండి నిజంగా. ఒకదాని ఎమ్మటి ఒకటిని మించి ఒకటి ఉరికొచ్చి అందుకుంటా ఉన్నాయండి అవి. చూడండి అది మా గిరిజకి, నా ఫ్రెండ్కి కూడా మస్తు ఇష్టము. పిల్లులన్నా, కుక్కలన్నా, ఇలాంటి ఆవులన్నా బాగా పండ్లు తీసే కొనుక్కొచ్చి మరీ పెడుతూ ఉంటుంది. ఇంటి దగ్గరికి వచ్చినా కానీ, ఇంకా బయట ఎక్కడన్నా కనబడ్డా కానీ కొనేసి తినబెడుతూ ఉంటుందండి ఎప్పుడు. నేను చూస్తూ ఉంటాను కదా, తనకు కూడా మూగజీవులు అంటే అంత ప్రాణము. తనకి ఇల్లు పెద్దగా లేదు, లేకపోతే దాని కుక్కను, పిల్లులను అన్నీ తీసుకొచ్చుకొని సాదుకోవాలంటే చాలా ఇష్టము. దానికి సొంత ఇల్లు అక్కడ దూరంలో ఉందండి, ఇక్కడ లేదు. అందుకని చెప్పేసి ఇక రెంట్లో ఉంటున్నప్పుడు మళ్ళీ రెంట్ వాళ్ళు ఒప్పుకోరు కదండి, కుక్కల్ని పిల్లుల్ని సాదుకుంటా అని చెప్పేసి తీసుకొచ్చుకోవట్లేదు. అది వాళ్ళు ఇక సొంత ఇల్లుకి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా అయితే అవన్నీ తెచ్చుకొని సాదుకుంటుందంట, చెప్తూ ఉంటుంది నాకు. చిన్నది చూసినావండి ఎంత బాగా తింటుంది. దాన్ని అయితే అసలు తినివ్వట్లేదు, ఇవన్నీ వచ్చి లాక్కుంటా ఉన్నాయి. భయపడి తనైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేమో గిరిజనేమో ఆ బుడ్డదాన్ని పెట్టే అని చెప్తా ఉంది. అవేమో తినిస్తలేదు. ఇంకేం చేయను, ఇక 1-2 అయితే పెట్టాను. ఆదికైనా లాస్ట్కి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ 2 పెట్టేసి అయితే వచ్చానండి. వీటి వచ్చిన తర్వాత దాన్ని అటు లాక్కొని వెళ్ళి తీసుకొని పెట్టేసి వచ్చాము. అది అట్లా చేస్తూ ఉన్నాయి ఈ పాపం, దాన్ని అయితే నెగలనిస్తలేవు. ఇలా అయితే ఈ గోశాలలో అయితే ఇలా అయితే ఒక 1/2 అవర్ వరకు అయితే స్పెండ్ చేసినామండి. 20 మినిట్స్ 1/2 అవర్ పట్టింది. అక్కడే ఉండిపోయినాము. చాలా బాగా అనిపించింది నిజంగా. అప్పుడప్పుడు ఇలా వెళ్తే మనసుకు కూడా రిలాక్సేషన్ అయితే తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు వెళ్తూనే ఉంటాం అప్పుడప్పుడు అయితే. ఇంకా తర్వాత అయితే ఇక మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చినామండి. పైకి వచ్చేసరికి అయితే దేవుడికి ఎన్ని రకాల వంటలు చేసినారంటే 108 రకాల వంటలు చేసి పెట్టినారండి. అన్నీ ఆయనకు, కృష్ణ పరమాత్మనికి, ఆయన భోజన ప్రియుడు కదా, అన్ని రకాల వంటలు అయితే చేసినాడు. శ్రీపాద ఆయన అదే ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీపాద ఉన్న గురు ఆచార్య వాళ్ళు ఉన్నారు కదా, ఆయనది జయంతి అంట. అందుకని ఇంకా స్పెషల్గా అయితే అన్నీ చేసేసినారు. కేక్ కట్ చేసినారు. అయ్యో ఎంత బాగుందంటే అండి ఆ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అనిపించింది. వాళ్ళు యూఎస్ నుంచి, యూకే నుంచి, ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చారంట అండి. వాళ్ళందరూ పాటలు పాడుతూ ఆనందంగా, అసలు కృష్ణ భక్తులు అంటే అంత లీనమైపోతారా అనిపించింది నాకు. మొత్తం వాళ్ళు అందులో లీనమైపోయి పాటలు పాడుతూనే ఉన్నారు. వాళ్ళు పాడుతూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయండి. మనకి అర్థం అంటే అంత స్పష్టంగా అర్థం కాకపోయినా కానీ అంత బాగున్నాయి ఆ పాటలు అయితే. ఆ పాటలు పాడేది భజన అయిపోయిన తర్వాత అయితే ఇక కృష్ణ పరమాత్మకి అయితే, ఇక కృష్ణునికైతే ఆ రోజు ఎంత ముద్దుగా అలంకరణ చేశారంటే నిజంగా ఆ వెదరు తోటే చేసినారండి. వెదరు బొంగు అంటాం కదా, బొంగు కట్టెలు అంటూ ఉంటాం కదా మనము, వాటితోటే అదే ఆ వెదర్ బొంగులతోటే మొత్తం నీట్గా అయితే అలంకరణ చేశారు. బాగుంది. ఇక ఆయన శ్రీపాద ఉంటాడు కదా, ఆయనకైతే ఆచార్యుల వారికి మొత్తం డెకరేషన్ అంతా చేసేసి ఇక అభిషేకం చేసినారు. అన్ని 108 రకాల వంటలు అయితే, ఆయనకి ఎన్ని రకాల వంటలు, కృష్ణునికి ఎన్ని రకాల వంటలు అయితే ఇష్టం ఉంటాయి అవన్నీ అయితే చేసి పెట్టినారండి. అక్కడ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. వాటిని చూస్తుంటేనే అమ్మ ఇన్ని ఎలా చేసినారు అనిపించింది. వాళ్ళే చేసినారంట, చేపించినారంట, వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత అయితే ఇక అవన్నీ చేసేసుకొని భోజనం చేసుకొని ఇంటికైతే తిరిగి వచ్చినామండి. భోజనం కూడా చాలా బాగుంది, టేస్టీగా అనిపించింది నిజంగా. ఎప్పుడు వెళ్ళినా కానీ భోజనం అయితే చేసుకొని వస్తూ ఉంటాము.
ఇంకా ఈ రోజు అయితే ఇంకా కొంచెం స్పెషల్గా అనిపించింది. ఇక అంతా చేసుకొని ఆయన పాదాలకైతే పూలతోటైతే ఇట్లా అర్చనలాగా చేసినామండి. అందరము పుష్పాంజలి సమర్పించి దేవుడికి మొక్కుకొని కృష్ణ పరమాత్మకి ఆయన కూడా ఒక దేవునిలాగే కదండి. ఆయనలో భక్తుడు, ఆయన అట్లా లీనమైపోయి ఇక్కడ ఎన్నో టెంపుల్స్ కట్టాడంట అండి. 108 టెంపుల్స్ అంత అందంగా కట్టిందంట ఆయన. అంత ఇది ఆయనకి ఇచ్చిందంటే నిజంగా ఆయన కూడా ఒక రకంగా భూమి మీద పెట్టిన మరో కృష్ణ అవతారం ఏమో అన్నట్టే కదండి. అది కూడా మనం అనుకుంటే మాత్రము అది ఎవరికో ఒకరికి వస్తూ ఉంటుందంటే. ఇలా అయితే ఆ రోజు అంత బాగా అనిపించిందండి. భోజనం చేసుకొని అయితే ఇంటికైతే తిరిగి వచ్చాము. అంతా అయిపోయిన తర్వాత భోజనం పెట్టుకొని అయితే కూర్చున్నామండి. భోజనంలో అయితే అన్ని రకాలుగా అయితే కూర్చున్నామండి. బాగా అనిపించింది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఎప్పుడైనా నేను మొక్కుకునేది అయితే అదొక్కటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.